టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జపాన్ ఇప్పుడు రాజకీయ సంచలనాలకు వేదిక అయింది. జపాన్ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానమంత్రిగా రికార్డ్ క్రియేట్ చేసిన సనాయో తకాయిచి అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలలకే అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జపాన్ పార్లమెంట్లోని దిగువ సభను రద్దు చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్టు ఆమె ప్రకటించారు. 60 ఏళ్ల జపాన్ రాజకీయ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో పార్లమెంట్ ను రద్దు చేయడం ఇదే తొలిసారి. తన ఆర్థిక విధానాలకు ప్రజల నుండి నేరుగా మద్దతు పొందాలనే లక్ష్యంతో ఆమె పొలిటికల్ గ్యాంబుల్ కి తెరతీశారు. అసలు తకాయిచి ఎందుకు ఇంత వేగంగా ఎన్నికలకు వెళుతున్నారు? నిజంగా ఎన్నికలకు వెళితే ఆమె పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోగలదా? జపాన్ లో నెలకొన్న రాజకీయ సంచలనాలపై స్పెషల్ స్టోరీ. జపాన్ రాజకీయాల్లో ఊహించని వేగంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి సనాయో తకాయిచి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టి కేవలం 3 నెలల వ్యవధిలోనే జపాన్ పార్లమెంట్లోని ప్రతినిధుల సభను ఆమె రద్దు చేశారు. శుక్రవారం 465 మంది సభ్యులతో ఉన్న దిగువ సభను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో ఫిబ్రవరి 8న ముందస్తు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సాధారణంగా జపాన్ రాజకీయాల్లో స్థిరత్వానికి పెద్దపీట వేస్తారు. అలాంటి దేశంలో కేవలం 3 నెలల పాలన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. పైగా గత 60 ఏళ్ల చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ప్రతినిధుల సభను రద్దు చేయడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయం వెనుక తన ఆర్థిక భద్రతా విధాన ఎజెండాకు ప్రజల నుంచి స్పష్టమైన మద్దతు కావాలనే ఉద్దేశం ఉందని తకాయిచి పేర్కొన్నారు. ప్రస్తుత చట్టసభ్యుల పదవీకాలం 2028 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రజల నుంచి నేరుగా తీర్పు పొందలేదని ఆమె స్పష్టం చేశారు. రాజకీయంగా సరైన నైతిక బలం కావాలంటే ప్రజల ముందుకు వెళ్లి మద్దతు కోరడమే సరైన మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ ప్రకటనతో జపాన్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పార్టీలన్నీ తక్కువ సమయంలో హోరాహోరీగా ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సనాయే తకాయిచి అదే నెలలో తన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డీపీని జపాన్ ఇన్నోవేషన్ పార్టీతో కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఆధారంగానే ఆమె ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే ప్రతినిధుల సభలో అధికార కూటమి కేవలం స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది. మరోవైపు ఎగువ సభ అయిన కౌన్సిలర్ల సభలో మాత్రం అధికార కూటమికి మెజారిటీ లేదు. దీంతో కీలక బిల్లులను ఆమోదింపజేయాలంటే ప్రతిపక్షాల సహకారం తప్పనిసరిగా మారింది. ఈ రాజకీయ అస్థిరతే ముందస్తు ఎన్నికలకు వెళ్లే నిర్ణయానికి మరో కారణంగా కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార కూటమికి మాత్రమే కాదు, ప్రతిపక్షాలకు కూడా ఇది కీలక పోరాటంగా మారనుంది. ఇప్పటికే జపాన్ రాజ్యాంగ ప్రజాస్వామ్య పార్టీ కొమోయిటో పార్టీ కలిసి సెంట్రిక్ రిఫార్మ్ అలయన్స్ పేరుతో కొత్త ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేశాయి. అధికార ఎల్డీపీకి గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా ఈ కూటమి రంగప్రవేశం చేస్తోంది. దీంతో జపాన్ రాజకీయాలు 2 ప్రధాన శిబిరాలుగా విభజించబడ్డాయి. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు కొత్త ప్రతిపక్ష కూటమి. ఈ రెండింటి మధ్య ప్రధాన పోటీ సాగనుంది. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా నిలవబోయే అంశం జపాన్లో పెరుగుతున్న జీవన వ్యయాలు. ఆహార ధరలు, ఇంధన ధరలు, అద్దెలు అన్నీ సామాన్యుడిపై భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగ పన్ను అంశం ఎన్నికల్లో కీలకంగా మారింది. ఆహార పదార్థాలపై ఉన్న వినియోగ పన్నును తగ్గిస్తామని అధికార పార్టీ హామీ ఇస్తోంది. అయితే పన్నును పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదని, తాత్కాలికంగా నిలిపివేయడమే వాస్తవిక పరిష్కారమని ఎల్డీపీ భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కూటమి మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆహారంపై ఉన్న వినియోగ పన్నును పూర్తిగా రద్దు చేయాలని స్పష్టమైన హామీ ఇస్తోంది. ఈ అంశమే ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. ఇక ఇదే కాకుండా రాజకీయ నిధుల అంశం కూడా ఎన్నికల్లో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఇటీవల ఎల్డీపీకి సంబంధించిన నిధుల అక్రమాల వ్యవహారం బయటకు రావడం అధికార పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది.
ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పారదర్శకత, జవాబుదారీతనం అనే అంశాలను ముందుకు తెచ్చి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా విదేశీ నివాసితులు, పర్యాటకం, వలస విధానాలపై కూడా ఎన్నికల్లో విస్తృత చర్చ జరగనుంది. జపాన్లో జనాభా తగ్గుదల, వృద్ధాప్యం పెరుగుతున్న నేపథ్యంలో వలస విధానాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారాయి. ఈ అంశంపై తకాయిచి ప్రభుత్వం కఠిన వైఖరితో పాటు ఆర్థిక అవసరాలను సమతుల్యం చేయాలని చూస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం మరింత మానవతా దృక్పథంతో వలస విధానాలు ఉండాలని వాదిస్తున్నాయి. అయితే తకాయిచి తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. దిగువ సభను రద్దు చేసిన కేవలం 16 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఆమె నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఎన్నికలకు సరైన సమయం ఇవ్వకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి. అంతేకాదు 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆమోదించకముందే ఎన్నికలకు వెళ్లడం బాధ్యతారాహిత్యమని మండిపడుతున్నాయి. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ప్రయోజనాలకే తకాయిచి ప్రాధాన్యమిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య సనాయే తకాయిచి వ్యక్తిత్వం కూడా జపాన్లో పెద్ద చర్చకు కారణమవుతోంది. పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ మాజీ ప్రధాని షిగేరు ఇషిబా రాజీనామా చేయగా ఆయన స్థానంలో తకాయిచి బాధ్యతలు చేపట్టారు. పురుషాధిక్య రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన జపాన్ దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు స్వీకరించడం చరిత్రాత్మక ఘట్టం. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్కు వీరాభిమాని అయిన తకాయిచి అదే తరహాలో ఐరన్ లేడీగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. జపాన్ రాజకీయాల్లో ఉక్కు మహిళగా ఆమెకు ఇప్పటికే పేరు వచ్చింది. 2 సార్లు ప్రధాని పదవికి పోటీపడి విఫలమైనప్పటికీ పట్టుదలతో ముందుకు సాగి చివరికి ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పార్టీ సభ్యులకు స్పష్టమైన సందేశమిచ్చారు. అందరూ కష్టపడి పనిచేయాలి అని సూచించారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే భావనను పక్కనబెట్టి తాను పూర్తిగా పనికి అంకితమవుతానని కూడా స్పష్టం చేశారు. ఈ మాటలు ఒకవైపు ప్రశంసలు పొందుతుంటే మరోవైపు విమర్శలకు కూడా దారితీస్తున్నాయి. సనాయే తకాయిచి తీసుకున్న ముందస్తు ఎన్నికల నిర్ణయం జపాన్ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పింది. ఇది ఆమె నాయకత్వానికి ప్రజలు ఇచ్చే పరీక్షగా మారనుంది. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికలు తకాయిచి ప్రభుత్వానికి గట్టి మద్దతు ఇస్తాయా లేక ప్రతిపక్షాలకు కొత్త శక్తిని అందిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. జపాన్ భవిష్యత్తు దిశను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి నిలవబోతున్నాయి.